పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పోటీలో లేని బీఆర్ఎస్కు కాంగ్రెస్ ఓటమిపై మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో రుజువైందన్నారు. హైదరాబాద్, అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్ అడ్డంకిగా మారాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. వాళ్ళు ఎందుకు అభ్యర్థులు పెట్టాలి? మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ సొంత పని మీద గెలవలేదని మేము 100% చెప్తున్నాం ఇవాళ. సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రులకు సంబంధించి జరిగిన ఎన్నిక. మేము కూడా వేల ఓట్లతో ఓడిపోయింది ఏం లేదు. మేము కొంత ఇంకా మా కార్యకర్తలు, మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడేటువంటి వాళ్ళం సమీక్షించుకుంటాం. ఈ ఎన్నికకు గెలవడానికి బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. అదే స్ఫూర్తి మీకు అట్లే ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కష్టపడండి. రాష్ట్రంలో